ట్రంప్ ఈ కొత్త ఆదేశాల ప్రకారం ప్రతి H-1B వీసాపై ఏడాదికి $1,00,000 ఫీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాదారులకు సంబంధించి సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది H-1B వీసాదారులకు సంబంధించి కొత్త బిల్ ని ప్రవేశపెడుతూ వైట్ హౌస్ నుంచి సంతకాలు చేస్తూ బ్యూటిఫుల్ బిల్ అని చెప్తూ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో దాదాపు సంవత్సరానికి $1,00,000 వరకు కూడా రుజువును చెల్లించాలి అని చెప్పి ట్రంప్ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే అందరిలో ఆందోళన నెలకొందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు H-1B హోల్డర్లకు సంబంధించి అలాగే H-1B ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళలో అలాగే H-1Bకి సంబంధించి ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారో వాళ్ళందరిలో కూడా ఒక ఆందోళన రేకెత్తించిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే H-1Bకి సంబంధించి ఏదైతే ఫీజులు చెల్లిస్తున్నారో గతంలో కంటే కూడా ఇప్పుడు అత్యధికంగా USCIS ఫీజులను కూడా పెంచడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే కూడా ఎంప్లాయర్స్ తప్పనిసరిగా సంవత్సరానికి $1,00,000 అంటే దాదాపు మన కరెన్సీతో ఇండియన్ కరెన్సీతో కనుక పోలుస్తూ ఉంటే 80 లక్షలకు పైగా కూడా చెల్లించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడము అందరిలో ఒక షాకింగ్ గా కనబడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ నిర్ణయానికి సంబంధించి అంతటా కూడా కాస్తంత వ్యతిరేకత ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏదైతే కూడా ఎంప్లాయర్స్ కి సంబంధించి స్పాన్సర్షిప్ విషయంలో అమెజాన్ అలాగే టాటా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలన్నీ కూడా అత్యధికంగా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అనేది ప్రస్తుతం చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. ఖచ్చితంగా అమెరికన్లకు ఉద్యోగాలు రావాలి, ఖచ్చితంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరైతే చదువుకుంటారో పెద్ద పెద్ద యూనివర్సిటీలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఖచ్చితంగా బయట నుంచి ఎవరైతే H-1Bకి సంబంధించి అమెరికాలో ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఈ నిర్ణయం ఉందని చెప్పుకోవచ్చు.